సేవ దృక్పథం ఉన్నవారు ఆదర్శవంతులు, పేదల పట్ల స్పందించే గుణాన్ని అలవర్చుకోవాలి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న నిరుపేద ముస్లిం మహిళలకు సహాయ సహకారాలు అందించడం పుణ్య కార్యక్రమమేనని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉన్న నిరుపేద ముస్లిం మహిళలకు విశాఖపట్నం హుసేన్ సాహెబ్ హుసేనమ్మల చిన్న కూతురు డి షబానా భర్త ఎస్ఎండి యాసిన్ కుమారుడు ఎస్ఎండి అయ్యాన్లు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, రోజు 5 పూటల నమాజ్ కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. విశాఖపట్నం ఆర్డీఓ కుటుంబ సభ్యులు సేవ దృక్పథంతో ఉన్నవారని, వారందరూ ఆదర్శవంతులని కొనియాడారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, మానవత్వానికి మించిన సంపద లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కర్నూలు జిల్లా ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు 48వ వార్డు కర్నూలు ఎందు రోజా ఎన్జిఓ ద్వారా అంటే శ్రీమతి సుమలత వారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస సందర్భంగా నిత్యావసర సరుకులు పేదలకు శ్రీ ఆర్డీఓ హుస్సేన్ వారి ఫ్యామిలీ మెంబర్ ద్వారా, అందులోనూ ఈ మాసం పవిత్రమైంది కాబట్టి ఈ అవకాశం మాకు ఇచ్చి మా ద్వారా పంపిణీ చేసినందుకు పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు, ముస్లిం రంజాన్ మాసాన్ని అందరూ కలిసికట్టుగా చేసుకొని పవిత్రతను చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ సార్ గారు మా కర్నూలులో ఒకప్పుడు పనిచేసినప్పటికీ ఆర్డీఓగా మా పేద ప్రజలను, మా రోజా వీధి పేద ప్రజలను మగవకుండా ప్రతి సంవత్సరం నుంచి ఇలాగే రంజాన్ మాసంలో పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. సారు ఇప్పుడు మా కర్నూలులో పనిచేయకపోయినా కూడా మా వీధి ప్రజలని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తుంటారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళు చల్లగా ఉండాలని, అలాగే మా వీధి ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేయాలని కోరుతున్నాను.